అడుగుతున్నానక్క. ఆడియన్స్, ఇది సబ్స్క్రైబ్ చెయ్యం. మనం గనక ఈ వీడియోని లైక్ చేయకపోతే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయకపోతే, నచ్చిన సీన్లన్నీ కింద కమెంట్ చేయకపోతే, నైట్ మన ఇంటికి వచ్చి సబ్స్క్రైబ్, మెయిన్ గా ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే నైట్ వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర పోనవ్వకుండా ర్యాంప్ ఆడిస్తుందంట. సో ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మీ ఇంటికి వచ్చేస్తుంది. అబ్బా, అదే చేస్తే బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. అయ్యా, అందులోనే నైట్ అంతా బాగా కొట్టి కొట్టి టైర్డ్ అయిపోయి ఉంటుంది. కొట్టి కొట్ట ఎవరిని? ఒరే గోరా, ఏంట్రా కాల్లో లేపిస్తుంది? కొంపదేసి లిల్లీకి దయ్యమైనా పట్టిందా? అయితే నీకు తెలుసు అంటావు. తెలుసక్క, నా సొంత నాన్నగారు. సరే అయితే వదిలేస్తున్నా. ఒరే గోరా, ఏమైందిరా? ఏమో అంకుల్, మాట్లాడుతుంటే మధ్యలో కట్ అయిపోయింది. మళ్ళీ చేద్దామంటే సిగ్నల్ కూడా లేదు. ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదురా. ఒరే, ఆ డోర్ 2 రోజుల నుంచి ఓపెన్ అవ్వట్లేదురా. అవును కదా. ఏం చేద్దామో మీరే ఏదో ఒకటి చెప్పండి అంకుల్. నన్ను అడుగుతున్నావేంట్రా? కొత్తగా మీరే కదా అంకుల్ వచ్చింది, అందుకే మీరే ఏదో ఒక ఐడియా చెప్పండి. ఒరే తింగరనాయాల, ఓ పక్కన లిల్లీ కనిపించట్లేదు అంటుంటే ఐడియా అంటావేంట్రా? ఇప్పుడు మనకు కావాల్సింది ఐడియా కాదు, ఈ ఇంట్లో సమస్యను బయటికి చూపించే మీడియా. మీరు చెప్పింది కరెక్ట్, అందుకే నేను వచ్చేసా. అమ్మాడి అమ్మ, కరెక్ట్ టైంకి వచ్చావురా. వెల్కమ్ బ్యాక్ టు ఊడల మర్రి. మీ మామ బర్రి, ముందు జరిగిందంటే చెప్పరా. అక్కడికే వస్తున్నా. ఇంతకీ కథలో మనం ఎక్కడి దాకా వచ్చాం? క్లైమాక్స్ వరకు వచ్చాం. ఇప్పుడైనా చెప్పరా అసలు ఏం జరుగుతుందో. వావ్, సూపర్! అందరూ ఎదురు చూసే తరుణం రానే వచ్చింది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ క్లైమాక్స్ ఈ కథకే కాదు, మీ జీవితాలకు కూడా. ఎందుకంటే మీరు పెట్టుకుంది మామూలు దెయ్యంతో కాదు, మరి కరుడు కట్టిన కొరివి దెయ్యంతో. సూర్య మరియు అతని ఫ్రెండ్స్ ఒకటి గమనించాలి. ఏంటది? పియ్యొచ్చి చెయ్యమే పడ్డా, చెయ్యల్ని పియ్యలో పడ్డా, నువ్వు కడగాల్సింది చెయ్యని, పియ్యని కాదు. ఒరేయ్, నువ్వు నీ కంపు కంపారిజన్లు అసలు చెయ్యవడో పియ్యవడో, బోరు కోసం తీసిన గొయ్యలో పడిపోయినట్టు అయిపోయింది మా పరిస్థితి. అసలు ఆ దెయ్యం ఎవరు, దాని కథ ఏంటి, అది ఎక్కడెందుకు ఉంటుంది, దాని నుంచి లిల్లీని ఎలా కాపాడాలి, ఎలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పరా. తప్పకుండా తెలుసుకుందాం, మనందరం తెలుసుకుందాం. కానీ ఆ దెయ్యం కథ ఏంటో మీరు తెలుసుకునే ముందు దేవర కథ తెలుసుకోవాలా? కాదు, ఈ యాట చూడాలి. ఈ మండే ఎండకి మీ గుండె ఎండిపోకుండా ఉండాలంటే ఇప్పుడే రాసుకోండి 7 సంద్రాల వారి నవరంధ్రాల హెయిర్ ఆయిల్. ఇది తలనే కాదు, నవరంధ్రాల్ని చల్లగా ఉంచుతుంది. షోలోనే కాదురా, యాడ్ లో కూడా ఈడవుతున్నాడు. దట్స్ అవర్ బ్యాడ్. దిస్ ఇస్ డాక్టర్స్ రికమెండెడ్. ఈ ఆయిల్ కనుక మీకు కావాలంటే ప్రిస్క్రిప్షన్ లో కాదు, కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఒరే, టీవీ అనుకున్నావు, యూట్యూబ్ ఛానల్ అనుకున్నావు, ఇక్కడ ప్రమాద తీవ్రతను కొంచెం పట్టించుకొని నీ ప్రమోషన్లు పక్కన పెట్టరా. వెల్కమ్ బ్యాక్ టు ఊడల మర్రి. నేను మీ యాంకర్ కర్రీ. అబ్బా రే గొర్రి, ఆ దెయ్యం ఎవరో చెప్పరా ముందు. చెప్తా నెక్స్ట్ అదే చెబుతా. అంతలోపు ఇంతవరకు జరిగిందేంటో తెలుసుకుందాం. మళ్ళీనా? సూర్యకి మిథునకి అప్పుడే కొత్తగా పెళ్ళైంది. ఆ దెయ్యం ఎంత తిండిపోతుంటే బుట్ట మామిడి పళ్ళు తినేసింది కాదు, తినేసాడు. సర్లేరా, అన్నిసార్లు గుచ్చేకు బాత్రూమ్ వచ్చేస్తుంది. ఒరే, ఇదంతా మాకు తెలుసురా, జరగబోయేది చెప్పరా. దెయ్యం మామిడి పళ్ళు తినేసాక సూర్య వాళ్ళ ఫ్రెండ్ శరీరం విడిచి ఎక్కడికి పోయిందో తెలీదు. అవును, తెలీదు.
మిథున కూడా ఎక్కడికి పోయిందో తెలీదు. అవునరా బాబు, అది కూడా తెలీదు. ఓరి తింగర్న ఆడియన్స్, ఇద్దరు కనిపించట్లేదంటే ఏంటి అర్థం? వాళ్ళిద్దరూ కలిసి ఏఎంబి మాల్లో షాపింగ్కి వెళ్ళారా? కాదు మేడ మీదకి సూసైడ్ కి వెళ్ళారు. ఏదో మేడమేకి మూన్ లైట్ డిన్నర్కి వెళ్ళినట్టు అలా చెప్తావేంట్రా? సూసైడ్ కా? అవును, చూసే వాళ్ళకి ఇదొక సూసైడ్, కానీ చేసేదానికి ఇదొక మర్డర్. అంటే ఇదంతా చేస్తుంది ఎస్, ఆ దెయ్యమే అమాయకురాలైన మిథునని చంపాలనుకుంటుంది. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? లిల్లీ నా దెయ్యం ఎందుకు చంపాలనుకుంటుంది? ఆలికి అన్న పాత పగలున్నాయా? లేదు, ఇన్ఫాక్ట్ మిథునకి ఆ దెయ్యం ఎవరో కూడా తెలియదు. మరి అది లిల్లీని ఎందుకు చంపాలనుకుంటుంది? అయ్యా లిల్లీ. ఈ విషయం తెలిసిన సూర్యకి మరియు అతని ఫ్రెండ్స్ కి ఏం అర్థం కాలేదు. అవునరా, ఏం అర్థం కావట్లేదు. అసలు ఆ స్వర్ణ ఎవరు? ఎక్కడికి ఎందుకు వచ్చింది? లిల్లీని ఎందుకు చంపాలనుకుంటుంది? అసలు లిల్లీకి తనకి సంబంధం ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఈ డౌట్స్ అన్ని నాకు అర్థమయ్యాయి. వీటన్నిటికీ సమాధానం నేను చెబుతా చెప్పు. చిన్న బ్రేక్ తర్వాత. ఈ బ్రేకులు. ఇది స్టూడియో అడ్రస్ ఎక్కడ కొనుక్కోరా. ఆ దెయ్యం ఇక్కడికి వచ్చిన పని పూర్తయిపోతే తీసుకెళ్ళి ఆడి దగ్గర వదిలేద్దాం. ఒరే, ఆడి సంగతి పక్కనట్టండ్రా. లిల్లీ నా పిల్లలకు కాబోయే తల్లి మేడ మీద సూసైడ్ అంట. పదండ్రా వెళ్ళి చూద్దాం. తోర్లన్నీ తాకైపోతుంటే తెలారా తోస్తావు. అర్ధరాత్రి వచ్చి తెలుగు అక్షరాలు చెప్తున్నావు. ఎవరు భయ్యా నువ్వు? ఏదో గిన్నెట్టుకుని వచ్చాడు. షాపుల్లో పొగేసే పకీర్ అనుకుంటా మావా. మరి పొగ రావట్లేదు. అదే నేను చూస్తున్నాను. ఈడెవడరా దెయ్యం కంటే భయంకరంగా ఉన్నాడు. ఇదిగో మీసాల బాబాయ్. పేరు తెలీదని అలా పిలిచాను. దానికి అంత సీరియస్ గా చూడాలా? ఏమంటున్నారు ఈయన? రే, అవి కూడా తెలీదా? తెలుగు అక్షరాలరా. చైనీస్. అదిగో మళ్ళీ ఇది ఏ రకంగానూ చైనీస్ లా లేవే. నీకు చైనీస్ తెలిసేయండి నాన్నగారు. తెలీదురా. మరి అది చైనీస్ కాదని మీరు ఎలా చెప్పగలరు అంకుల్? కాసేపు మూసుకొని ఉండండి. ఇదిగో మీసాల బాబాయ్, నిన్నెక్కడ చూసినట్టుంది. వీధి చివర నూడిల్స్ బండ్ లో మాస్టర్ నువ్వే కదా? చూసారా ఎలా కనిపెట్టాను? అవును, ఎక్కడికి ఎందుకు వచ్చా? నేను నా అంతటా రాలేదు. నన్ను ఒకరు పంపించారు. పంపించారా? ఎవరాలు? ఒరే చించాంగ్, నువ్వా? పంపినందుకు నా కాళ్ళకి మొక్కు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో ఆడే నీకు దిక్కు. చూడటానికి దిక్కులేని వాళ్ళ ఉన్నాడు. వీడు మాకు దిక్కేటి? నోకు ఇలాంటి మ్యాటర్స్ లో వాడుకోకు. యు మీన్ డ్రాగన్ బాల్సీ? హైకు ఒరే చించాంగు, ఉన్నోళ్ళు చావరు అన్నట్టు ఆ దెయ్యానికి బలవడానికి ఇంకోటి పంపించేవారా? వచ్చింది బలి అయ్యేవాడు కాదు, బలి తీసుకునేవాడు. ఈయన చూస్తుంటే నూడిల్స్ అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఆ దెయ్యాన్ని చూస్తుంటే ఈడు పేగలు తీసి నూడిల్స్ వండుకునే దానిలో ఉంది. ఈడేంటి దాన్ని బలి తీసుకునేది? మార్కెట్ లో దొరుకుతుంది ఫ్లవరు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవరు. సో యు ఆర్ టెల్లింగ్ హి ఇస్ క్లవర్. అంటే ఏంట్రా? మొలక కడతారు మొలతాడు. ఇప్పుడు వాడే మిమ్మల్ని కాపాడతాడు. ఒరే, కాపాడాల్సింది మమ్మల్ని కాదురా, లిల్లీని. మీరు టెన్షన్ తీసుకోకుండా ఢిల్లీని నేను కాపాడతాను. దొరకను సోను హట్టు.
Karigo, Marido Karigo, Tensei, Monsachi, Aita Kari, Karawato Mero, Rena Makenai. Yakunoji, Dare Samurai. Raparararapararaparaya. Raparararapararaparaya. తప్పతయ్య తప్పతోతి తప్పతయ్య. ఆ, ఏం చేస్తున్నారా మీరు? మీరు అది అడగాల్సింది మమ్మల్ని కాదు అన్ని. అవును నాన్నగారు, ఇది ఓజీ సినిమాలో పాట. వసి టువికి తలపతి దృశ మంత్రాలనే సాంగ్ లో లిరిక్స్ కింద పెట్టుకున్నారు. తోరు మోసి పోర సమురాయ్. ఓహో, ఓకే ఓకే, యూ కంటిన్యూ. వసి ఇక తచ్చేసి తుయాని ఇప్పుడు చేసేస్తాం మసి. పురి గోర, వీడి మంత్రాలన్నీ పాటల్లాగే ఉన్నాయంట్రా. అవునరా బాబు, ఇక్కడ పంతుళ్ళు పకీర్లు లేనట్టు ఆ చించాంగడి చైనా నుంచి పంపించాడు. మళ్ళీ విన్నాడంటే ఫీల్ అవుతాడు. ఒరే, వీడి పాటలేని పెద్ద మాయల పకీర్ అనుకున్నాను, కానీ మ్యాటర్ ఉన్న పకీరేరా. చైనా నుంచి వచ్చాడని మేడ్ ఇన్ చైనా అనుకున్నారా? ప్రొడక్టే చైనాదమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలోనే. సారీ బాబాయ్, తింటాడు. అమ్మాడి అమ్మ, వీడు మొమ్మలోడు కాదురా, నూడిల్స్ నుంచి నూనె సపరేట్ చేసినట్టు దేహం నుంచి దెయ్యాన్ని సపరేట్ చేసాడు. అవునరా, ఇదిగో చైనీస్ అంకులు, అసలు దాని కథ ఏంటో, అది ఎందుకు వచ్చిందో కొనుక్కొని వెనక్కి పంపిణీ చెప్తారు. ఏంటండి, ఏమంటున్నారో ఏం అర్థం కాలేదు. నేను వచ్చింది దాని కథ కనుక్కోడానికి కాదు, దానిని పట్టుకోవడానికి. అదేంటది? ఎలాగో పట్టుకున్నావు కదా, ఆ కథ ఏంటో కనుక్కో. నక్కు నోక ఒరే కేకు, నువ్వు ఇప్పుడు దాన్ని పట్టుబడి బంధించినా ఎవడప్పుడు వచ్చి గెలిపితే మళ్ళీ బయటకు వచ్చేద్ది. అదే కోరిక తీర్చి పంపించావు అనుకో, దాని ఆత్మ శాంతించి అనంత లోకాలకి వెళ్ళిపోద్ది. అసలు నువ్వు గెలికినందుకేరా ఇది బయటికి వచ్చింది. ఏమంటున్నావు బాబాయ్? ఈడు గెలికితే వచ్చిందా? హైకు ఇగో బాబాయ్, కామెడీ చేయి మాకు. నేను పిలుస్తా రాడేంటి? ఆడు ముందు నుంచే ఇంట్లో ఉంటున్న దెయ్యం. నీకు చెప్పిందా? ఆ అసలు దీనిని ఓజా బోర్డ్ పెట్టి పిలిచింది మీరేరా చెప్పా? నాకు తెలుసురా నీ దోల గురించి, అందుకే నిన్ను ఊరికే అనలేదు దోలనాయాలా అని. నీ దోలకు ఒలింపిక్స్ పెడితే ఇండియాకి డైరెక్ట్ గోల్డ్ మెడల్ తెచ్చేవాడు మాను. నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? నువ్వు నమ్మకానికి అమ్మలాంటి వాడు మరి. నీ అబ్బా, ఒరే, పక్కనే ఉన్నాను రా. సారీ అంకుల్, చూసుకోలేదు. అసలు మనం ఓజా బోర్డు ఆడిన విషయం ఎవరికీ తెలియదు. అలాంటిది మేసాల బాబాయ్ గారు ఎలా చెప్పాడు అది ఓజా బోర్డు ఆడితేనే వచ్చిందని? హైకు అసలు ఇది ఈ ఇంటికి సంబంధించిన దెయ్యమే కాదు, మీరే దీనిని
సమాధి నుంచి నిద్ర లేపారు. ఓ మై లార్డ్. మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ సమాధిలోకి పంపించాలంటే ఏం చెయ్యాలి? ఏంటి బాబాయ్ కామైపోయావు? అసలు దాని కథ ఏంటో, అది ఎందుకు వచ్చిందో కొంచెం గట్టిగా అడుగు. కాంచనాలో దెయ్యంలాగా ఏమైనా చెప్పేద్దేమో చూద్దాం. కాంచనా సినిమాలో దెయ్యంలా చెప్పడానికి అది సినిమా దెయ్యం కాదు. మరి యూట్యూబ్ దేవా? కాదు, సిరీస్ దెయ్యం. వెరీ సీరియస్ దెయ్యం. ఓ షట్. మరి ఇప్పుడు దాని కథ ఏంటి ఎలా తెలుసుకునేది? అందుకే కదా నేనొచ్చింది. మనం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సూర్య మరియు అతని స్నేహితులు 13వ అంతస్తులో ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయాం. మిథునని ఆవహించిన దెయ్యం తనని చంపడానికి ప్రయత్నించింది. అవునరా బాబు, ప్రయత్నించింది. తర్వాత ఏంటో చెప్పు. అప్పుడే సూర్య వాళ్ళ ఫ్రెండ్ పంపించిన మాయల పక్కీలు వచ్చాడు. హైకు హైకు వచ్చాను. ఆ దెయ్యాన్ని మిథున శరీరం నుంచి వేరు చేసి ఒక మూల కూర్చోబెట్టాడు. అవునరా బాబు, కూర్చోబెట్టాడు. దాని కథ ఏంటో చెప్పరా, నీ కాలు మొక్కుతా. వస్తున్నా అక్కడికే వస్తున్నా. సూర్య వాళ్ళ ఇంట్లోకి దాపరించిన దెయ్యం పేరు సరణ? కాదు, సువర్ణ. మీరంతా అనుకుంటున్నట్టు తను ఇక్కడికి వచ్చింది పగ తీర్చుకోవడానికి కాదు, మరి ప్రేమించడానికి, తన ప్రేమను గెలిపించుకోవడానికి. ప్రేమించడానికి ఎవరిని? తన లవర్ని, ఇంకెవర్ని? ఎవర్రా తాడు? ఇంకెవర్రా? ఇదిగో ఈ దోలగాడే. ఆ? ఆ అమ్మాయికి ఈడికి పాస్ట్ లో ఏదో అఫైర్ ఉంటది. అందుకే అది గోస్ట్ లా మారి ఈడి కోసం వచ్చింది. రే 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 రే, నన్ను ఇన్వాల్వ్ చేస్తావు ఏంట్రా? అమ్మ నా కొడక, చదువుకొని కరెంట్ అఫైర్స్ నేర్చుకోరానంటే అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకుంటావా? నాన్నగారు మీరు ఉండండి. రే గోరా, ఇన్స్టాలో సింగిల్స్ ఎంతకైపోయి అడ్మిన్ రా నేను. అలాంటిది నన్ను అనుమానిస్తున్నావా? అందుకే అనుమానిస్తున్నాను రా. నీలాంటోలే బయటికి సింగిల్ అని చెప్పుకుంటూ లోపల ఇలాంటి సైకో యాషాలు వేసేది. పాపం ఆ దెయ్యం బిడ్డను ఏం చేసావురా? అమ్మా చిట్టి తల్లి, స్వర్ణ తల్లి, నువ్వేం ఫీల్ అవకరా. నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. వీడిని నిన్ను రచ్చబండలో కూర్చోబెట్టైనా రోజక్కతో తీర్పిప్పిస్తా. అబ్బా, అయ్య బాబోయ్, ఇలా కొట్టిందేటి? రచ్చబండకి తీసుకెళ్తా అన్నందుగా పోనీ మేడ పరి చెదరికి వెళ్తారేటి? అబ్బా, నాలాంటి అమాయకుడిని అనుమానిస్తే ఆ దేవుడే కాదురా, ఈ దెయ్యం కూడా క్షమించదు. అందుకే కొట్టింది. సర్లే, అయితే దాని లవర్ ఈడు కాదనమాట. రాంగెస్ట్ చేసినందుకు కొట్టిందేమో. కొంపతీసి ఈడే. ఈ చిట్టి ప్రాణం గడికి అంత సీన్ లేదులే. కొంపతీసి పెళ్ళయ్యి ఆవిడ ఉంది, పాస్ట్ లో పంకజం ఉంది. ఈ గోష్ఠతో ఎఫైర్ ఉంటదిలే. ఈడెంత తింగరగా చూస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ వంకర పని చేసింది ఈడే. రే తత్తి, తా నువ్వే కదరా దాని తవరు? తా తేనా తేను తా తాకేం సంబంధం తేదు తా. నీకు సంబంధం ఉందని నేను అడిగానా? అడిగానా? అలాంటిది గుమ్మడికాయలు దొంగ ఎవరంటే నువ్వెందుకు అబద్ధాలు తడుకుంటున్నావు? అంటే నీకు ఖచ్చితంగా సంబంధం ఉంది. యూ హ్యావ్ ద సంబంధం విత్ ద గోస్ట్ ఇన్ ద పాస్ట్. చెప్పు, ఏం చేసావు? ఎక్కడ చేసావు? ఎలా చేసావు? అసలు ఎందుకు చేసావు? చెప్పరా రే, చెప్పరా. తే తాకేం తెలీదా? తన్నెందుకు తా తిరిగిస్తున్నావు? వా కమల్ హాసన్, యాక్ట్ చేయకురా. నువ్వు ఇక్కడ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఎవ్వరు గుర్తించరు. ఎందుకంటే ఇది యూట్యూబ్. కాళ్ళు దేరు కుక్కలా ఇదొకటి. నువ్వు ఉండు చెల్లాయ్, నీ మేటరే కదా మాట్లాడుతున్నాను. రే సన్నమేసాలు, నువ్వెందుకు వచ్చింది? దాని కంట్రోల్ ఎట్టు. యారా లావా, మాకు వచ్చి తెలుగు అక్షరా. చాట్ జీపీటీ చైనీస్. ఇప్పుడు చెప్పరా దత్తి, ఏంటి ఏంటి స్టోరీ? అప్పుడెప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసావు, దానికి పెళ్లి అయిపోయింది. మొన్న రీసెంట్ గా రాధను లవ్ చేసావు, దానికి పెళ్లి అయిపోయింది. మొన్న విలేజ్ సిరీస్ లో పీతాంబరిని గోకావు, అది అయిపోయింది. మరి ఇది ఎప్పుడు మొదలైంది? అసలు ఇన్ని గోకుడు కార్యక్రమాల మధ్యలో ఈ పిల్లని ఎప్పుడు లవ్ చేసావు, ఎప్పుడు చంపేశావు? చంపేయడం తేందితా? ఓ జస్ట్ మోసం చేసావు అంతేనా? అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. నేనేం తెలియలేదా? అది చెప్పాల్సింది నువ్వు కాదురా, ఆ పిల్ల. అమ్మా బంగారు తల్లి, చెప్పమ్మా, ఈ రత్సాసన గాడు ఏం చేశాడు నిన్ను? అబ్బా, మళ్ళీ కొట్టింది. ఇదేంట్రా ఎలా కొడుతుంది? తాలాంటి తమాయికుడిని తనుమానిస్తే తలగే తొడతారు తా. అంటే నువ్వు కూడా కాదా? మరి ఇంకెవరే? ఈ సన్న నూడిల్స్ మీసాలోడా? ఎరా చైనా తీసుకెళ్తానని శ్మశానానికి తీసుకెళ్ళావా? అబ్బా, నువ్వు కూడా కాదా? మరి ఇంకెవర్రా? వచ్చే ఇంజిన్ ఆయిల్ మాందానా, తమని డబ్బులు కొట్టినట్టు నన్ను డాల్బీలో కొట్టే బదులు ఆడెవడో నువ్వైనా చెప్పొచ్చు కదా.
విసువ